పటంలో చూపినట్లు ఒక కారు సల్లరేఖ వెంబడి మరి ఓపి అనుకుందాం గమనంలో ఉన్నది. అది 18 సెకండ్లలో ఓ నుంచి పి బిందువును చేరి మరలా పి బిందువు నుంచి క్యూకు మరి 6.0 సెకండ్లో చేరింది. ఓ నుంచి పీను చేరినప్పుడు ఓకే, ఓ నుంచి పీను అటు నుంచి వెనుదిరిగి క్యూను చేరినప్పుడు మరి వస్తువు యొక్క సగటు వేగం సగటు వడి విలువలు ఏమిటి అని అడుగుతున్నాడు. సగటు వేగానికి సూత్రం స్థానభ్రంశము బై కాల వ్యవధి. మరి ఇక్కడ ఓ నుంచి పీకి మరి స్థానభ్రంశం ఎంత అంటే 360. కాల వ్యవధి ఎంత మనకు ప్రాబ్లంలో 18 సెకండ్లు కాబట్టి ఓ నుంచి పీకి మరి ఈ విధంగా మనము కొట్టివేస్తే మనకు 20 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అదే సగటు వడి చూసినట్టయితే పథం పొడవు కాల వ్యవధి. ఇక్కడ పథం పొడవు బై కాల వ్యవధి అంటే సగటు వడి 360/18 అంటే 1820లా మనకి 360 అవుతుంది కాబట్టి ఇక్కడ 20 మీటర్ పర్ సెకండ్. అంటే ఈ సందర్భంలో సగటు వేగము సగటు వడి పరిమాణానికి సమానమవుతుంది. అంటే సగటు వేగ పరిమాణానికి సమానమవుతుంది. నెక్స్ట్ రెండోది చూద్దామండి. సెకండ్ వన్ పి నుంచి క్యూకు మరి సగటు వేగం స్థానభ్రంశం బై కాల వ్యవధి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి చేరడానికి మనకెంత స్థానభ్రంశము 240. ఓకే, మరి కాల వ్యవధి మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 18, మళ్ళీ ఇటు నుంచి మరి పి నుంచి క్యూకు చేరడానికి 6 సెకండ్స్. ఓకే, అంటే ఇక్కడ స్థానభ్రంశము మనం ఏం చేస్తున్నామండి, మరి ఇక్కడ ఓ నుంచి పి వరకు 360 మరి ఆ 360లో నుంచి ఇక్కడ 360 నుంచి మళ్ళీ 240. ఓకే, 240 అంటే మనకు క్యూకి చేరింది కాబట్టి అప్పుడు స్థానభ్రంశం మనకేంది 240. ఓకే, స్థానభ్రంశం బై కాల వ్యవధి. ఇక్కడ మనకు మరి స్థానభ్రంశం ఏం చేస్తున్నామంటే మొత్తానికి ఓ నుంచి పి వరకు 360 అయితే దీంట్లో మనకు -120 ఎందుకు తీసివేయాలి, ఎందుకంటే ఇటు నుంచి ఇటు బ్యాక్ వస్తుంది, వెనుకకు వస్తుంది. మరి వెనుకకు వస్తున్నప్పుడు మనకి మరి మైనస్ అవుతుంది కాబట్టి -120 తీసివేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే 240 అవుతుంది. ఎంత అవుతుందండి? 240 అవుతుంది. అంటే స్థానభ్రంశం 240. మరి కాల వ్యవధి 18 + 6.0. ఎందుకంటే అటు పోయి ఇటు వస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకు పథం పొడవు 18 సెకండ్స్, మళ్ళీ వెనక్కి తిరిగిన తర్వాత 6.0 సెకండ్స్ కాబట్టి ఇక్కడ మనం తీసివేయగా 360లో నుంచి 120 తీసివేయగా 240/24 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. నెక్స్ట్ సగటు వడి ఓపి + పీక్యూ. అంటే ఇక్కడ మనమేమో పథం పొడవు అంటే ఏంటిదంటే యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి ప్రయాణించిన మార్గం యొక్క మొత్తం పొడవు కాబట్టి మరి ఇక్కడ మరి పథం పొడవు బై కాల వ్యవధి అంటే ఓపి + pq/Δt. మరి 360 + 120/24 అంటే 360 + 120 ఏమవుతుంది? 480 అవుతుంది. 480/24 అంటే 24 మనకు 480 అవుతుంది కాబట్టి 20 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే కనుక్కోవడం జరుగుతుంది. ఇది సమస్య 1 సంబంధించిన ప్రాబ్లం. ఇప్పుడు మనము x అక్షం వెంబడి గమనంలో ఉన్న ఒక వస్తు స్థానం x = a + bt² ఇవ్వడమైంది. ఇక్కడ a = 8.5 మీటర్స్, b = 2.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మరి టీను సెకండ్లలో కొలిచారు,
t ఈజ్ ఈక్వల్ 0 సెకండ్, t ఈజ్ ఈక్వల్ టు 2.0 సెకండ్ వద్ద వేగం ఎంత, t ఈజ్ ఈక్వల్ 2.0 సెకండ్, t ఈజ్ ఈక్వల్ 4.0 సెకండ్ మధ్య సగటు వేగం ఎంత. ఇప్పుడు ఇక్కడ మనం అవకలన గణితం సంకేత పద్ధతిలో వేగం v ఈక్వల్ టు dx/dt, మనకి x ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bt స్క్వేర్గా d/dt a ప్లస్ bt స్క్వేర్, దీన్ని అవకలనం చేస్తే 2bt వస్తుంది. b ఈక్వల్ టు ఆల్రెడీ 2.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి 2 × 2.5 5.0 t మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా మరి t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్ వద్ద v ఈక్వల్ టు 0 మీటర్ పర్ సెకండ్, t ఈజ్ ఈక్వల్ టు 2.0 సెకండ్ వద్ద మరి మనకు v ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఓకే, v ఈక్వల్ ఎంత అవుతుందండి, 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఎందుకు, మనము ఆల్రెడీ t ఈజ్ ఈక్వల్ 0 సెకండ్ వద్ద మరి v ఈక్వల్ 0 మీటర్ పర్ సెకండ్, t మనకు 2.0 సెకండ్ వద్ద మరి వేగము ఎంత అని అడుగుతున్నాడు కాబట్టి అక్కడ మరి v ఈక్వల్ టు మనకు 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఎంత అవుతుందండి, 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. మరి ఎలా పాసిబుల్, మనకి ఆల్రెడీ t2 కాబట్టి ఆల్రెడీ మనకి v ఈక్వల్ πt వచ్చింది. πt కాడ మనము ఆ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 5 2 10 కాబట్టి 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ సగటు వేగం చూద్దాం. సగటు వేగం చూస్తే x2 మైనస్ x1 బై t2 మైనస్ t1. మరి ఇక్కడ x 4.0 x 4.0 ఇక్కడ మనకు x 4.0 x 2.0 ఓకే బై మన కాలము 4.0 మైనస్ 2.0 ఓకే. ఇక్కడ మరి a ప్లస్ 16b మైనస్ a మైనస్ 4b బై 4.0 నుంచి 2.0 పోతే మనకు 2.0 వస్తుంది. ఓకే, మరి ఇక్కడ a ప్లస్ 16b మైనస్ a మైనస్ 4b ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది ఇచ్చేస్తే మనకి ఎంత 6.0 ఇంటూ b అవుతుంది. మరి ఇక్కడ ఏకి పోతుంది. నెక్స్ట్ 16లో నుంచి 4 లెస్ చేసామనుకోండి ఎంత వస్తుందండి, 16లో నుంచి 4 అంటే 12/2 అంటే 6.0 ఇంటూ b అవుతుంది. మరి ఈ విధంగా దీన్ని మరి ఈ ప్రాబ్లాన్ని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మరి అదేవిధంగా ఇక్కడ 6.0 ఇంటూ b అంటే ఎంత అండి, 2.5 అంటే ఎంత మనకు 15 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. మరి అదేవిధంగా కలన పద్ధతిని ఉపయోగించి స్థిరత్వన్నం గల గమనానికి సమీకరణాలను ఉత్పాదించినట్లయితే మరి నిర్వచనాన్ని బట్టి త్వరణాన్ని a ఈక్వల్ టు dv/dt రాస్తాం కాబట్టి dv ఇక్కడనే ఉంచేసి ఇది తీసుకొస్తే dv ఈజ్ ఈక్వల్ టు a dt. ఇరువైపులా సమాకలనం చేస్తే మరి ఇంటిగ్రేషన్ dv ఇంటిగ్రేషన్ a dt కాబట్టి ఇక్కడ v0 t 0 అని రాసుకుంటున్నాం, 0 to t. a బయటికి రాస్తే 0 to t dt అవుతుంది. ఇక్కడ a స్థిరము, ఇక్కడ మనం దీన్ని ఏమని రాస్తుంటే dv v అవుతుంది కాబట్టి v మైనస్ v0 ఈజ్ ఈక్వల్ టు at. ఓకే, మరి ఇది v0 అవతల తీసుకపోతే v ఈజ్ ఈక్వల్ టు v0 ప్లస్ at అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు v0 ప్లస్ at అవుతుంది. మరి అదేవిధంగా మరి v ఈక్వల్ టు dx/dt అని తెలుసు, dx ఇక్కడనే ఉంచుతాము, dtని తీసుకొస్తే vdt అవుతుంది. మరి ఇంటిగ్రేషను xx0 ఈజ్ ఈక్వల్ టు 0 to t, మరి అదేవిధంగా vdt, మరి ఇక్కడ మనము 0 to t, v అంటే మనకు v0 ప్లస్ at ఇంటూ dt అవుతుంది. మరి ఈ విధంగా మనము x అంటే x మైనస్ x0 రాసుకోవచ్చు. మరి అదేవిధంగా v0 t అవుతుంది. అప్పుడు దీన్ని కూడా ఇంటిగ్రేషన్ చేస్తే t²/2 అవుతుంది కాబట్టి 1/2 at². ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ x0 అవతలి పోతే x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ v0 t ప్లస్ మనకేమవుతుందండి 1/2 at². ఈ విధంగా x ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ v0 t ప్లస్ 1/2 at² అవుతుంది.
ఇక్కడ ఏ డివి బై డిటి, దీన్ని ఏం చేస్తున్నానంటే డిఎక్స్తో గురించి డిఎక్స్తో భాగిస్తున్నాం. మరి డివి బై డిఎక్స్ డిఎక్స్ బై డిటి అవుతుంది కాబట్టి ఇక్కడ మనము డిఎక్స్ బై డిటి అనేది వి ఇంటూ డివి బై డిఎక్స్. ఇక్కడ మనకు విడివి డిఎక్స్ అనేది తీసుకొస్తే విడివి ఈజ్ ఈక్వల్ టు ఏ డిఎక్స్ అవుతుంది. రెండు వైపులా సమాకలనం చేస్తే మరి ఇక్కడ మనకు విడివి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ మనకు ఏ డిఎక్స్ అవుతుంది కాబట్టి V0 విడివి ఈజ్ ఈక్వల్ టు ఏ డిఎక్స్. ఇక్కడ మనము మరి ఇదేమవుతుందంటే విడివిని ఇంటిగ్రేషన్ చేస్తే v²/2 అవుతుంది కాబట్టి ఇక్కడ v² - v0/2 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఈ x - x0 అవుతుంది. ఓకే, మరి ఇక్కడ మరి ఈ 2 తీసుకపోతే ఏమవుతుంది అంటే అప్పుడు ఈ v0² కూడా అవతల తీసుకపోతే v² ఈజ్ ఈక్వల్ v0² ప్లస్ 2ax - x0 అవుతుంది. v² ఈజ్ ఈక్వల్ v0² ప్లస్ 2a ఇంటూ x - x0 అవుతుంది. ఒక బౌల్ అంతస్తు పైభాగం నుంచి ఒక బంతిని నిలువుగా పైకి మరి 2.0 మీటర్/సెకండ్ వేగంతో విసిరారు. మరి బంతిని విసిరిన బిందువు భూమి నుంచి 25 మీటర్ ఎత్తున ఉన్నది. బంతిని విసిరిన బిందువు భూమి నుంచి 25 మీటర్ల ఎత్తున ఉన్నది. బంతి ఎంత ఎత్తుకు ఎగురుతుంది? మరి విసిరిన తర్వాత బంతి భూమిని తాగడానికి ఎంతకాలం పడుతుంది? ఇక్కడ g = 10 మీటర్/సెకండ్² తీసుకోమన్నాడు. మరి నిట్ట నిలువు దిశలో y అక్షాన్ని మరి భూమిని 0 నిరూపకంగా తీసుకుందాం. అప్పుడు మనకు తొలి వేగం 20 మీటర్/సెకండ్ అవుతుంది. ఎందుకంటే ఒక బంతిని నిట్ట నిలువుగా పైకి అన్నప్పుడు మరి a ఈజ్ ఈక్వల్ టు -g ఈజ్ ఈక్వల్ -10 అవుతుంది. మరి ఇక్కడ v = 0, తుది వేగం మనకేంటంటే 0 మీటర్/సెకండ్. విసిరిన బిందువు నుంచి బంతి y ఎత్తును చేరింది అనుకుంటే అప్పుడు v² ఈజ్ ఈక్వల్ v0² ప్లస్ 2a ఇంటూ y - y0 అవుతుంది. ఇక్కడ మరి v ఆల్రెడీ 0 కాబట్టి 0 రాసుకున్నాం. అదే తొలి వేగం అయితే మనకు 20² ప్లస్ 2a - 10, ఎందుకంటే పైకి విసురుతున్నాం కాబట్టి మనకి మరి రుణత్వరణం అవుతుంది కాబట్టి y - y0 మరి y - y0 రాసుకున్నాం. ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు 20 400 అవుతుంది. మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -20 y - y0 అవుతుంది. ఇక్కడ మనకి మరి ఇది 400 యువతలకు వస్తే -400 ఈజ్ ఈక్వల్ టు -20 ఇంటూ y - y0 మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 220 × 40 అవుతుంది కాబట్టి y - y0 ఈజ్ ఈక్వల్ టు మనకు ఎన్ని మీటర్లు అవుతుందంటే 20 మీటర్స్ అవుతుందని చెప్పవచ్చు. ఇది మనకి ఏకి సంబంధించింది. బంతి ఎంత ఎత్తుకు ఎగురుతుంది అనే విషయాన్ని అడిగాడు కాబట్టి బంతి 20 మీటర్స్ ఎత్తుకు ఎగురుతుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ మరి భూమి నుంచి స్తంభం యొక్క ఎత్తు 25 మీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పైకి విసిరినప్పుడు మనకు y - y0 ఎంత వచ్చిందండి? 20 మీటర్స్ వచ్చింది. అదేవిధంగా మరి ఆ పై నుంచి కిందికి వస్తున్నప్పుడు a ఈజ్ ఈక్వల్ -10 మీటర్/సెకండ్² కాబట్టి ఇక్కడ మనము ఈ ఫార్ములాను ఉపయోగిస్తే y ఈజ్ ఈక్వల్ y0 ప్లస్ v0t ఇంటూ 1/2 y0 ఏమో 25 మీటర్స్, y ఈజ్ ఈక్వల్ 0 మీటర్స్. మరి v0 = 20 మీటర్/సెకండ్ తొలి వేగము, a ఈజ్ ఈక్వల్ -10 మీటర్/సెకండ్, t = ఎంత? ఇక్కడ మనము ఆల్రెడీ y అంటే 0, నెక్స్ట్ y0 అంటే 25, మరి అదేవిధంగా v0 అంటే 20 ఇంటూ t ప్లస్ 1/2 -10 ఇంటూ t². 0 ఈజ్ ఈక్వల్ 25 ప్లస్ 20t ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇక్కడ 5 అవుతుంది కాబట్టి -5t², ఎందుకంటే 2 5 = 10 కాబట్టి. ఓకే, ఈ 5t² న్యూట్రల్ తీసుకొస్తే 5t² - 20t - 25 ఈజ్ ఈక్వల్ 0. ఇందులో 5 కామన్ తీస్తున్నాం. t² - 4t - 5 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ మనము మరి ఓన్లీ మనకి ఈ సమీకరణం ఏం మిగులుతుందండి? t² ఇక్కడ మిగిలే సమీకరణం t² - 4t - 5 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది కాబట్టి దీని నుంచి మరి t² - 5t + 1t - 5 ఈజ్ ఈక్వల్ 0 అని రాయొచ్చు. ఇందులో t కామన్ తీస్తే t - 5 ప్లస్
1 ఇంటూ టీ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0. ఇందులో మనం టీ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0 ఇది అవతలికి పోతే టీ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. కాబట్టి మనకి ఎన్ని సెకండ్స్ అంటే టీ ఈజ్ ఈక్వల్ 5 సెకండ్స్. ఇక్కడ టీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది కానీ ఇది -1 అని తీసుకోము కాబట్టి దీన్ని మనము అంత పరిగణలోకి తీసుకోం. కాబట్టి కాలము ఎంత మరి 5 సెకండ్స్ అవుతుంది. అంటే విసిరిన తర్వాత బంతి భూమిని తాగడానికి ఎంతకాలం పడుతుంది అని అంటే 5 సెకండ్స్ పడుతుందని చెప్పవచ్చు. ఎంత సెకండ్ పడుతుందండి? 5 సెకండ్స్. అంటే విసిరిన తర్వాత బంతి భూమిని తాగడానికి మనకి 5 సెకండ్స్ పడుతుందని చెప్పవచ్చు. ఒక కారు మొదటి 3 వంతుల దూరాన్ని 10 km/h వేగంతోనూ, రెండవ 3 వంతుల దూరాన్ని 20 km/h వేగంతోనూ, చివరి 3 వంతుల దూరాన్ని 60 km వేగంతో ప్రయాణిస్తే మొత్తం దూరాన్ని పూర్తి చేయడంలో కారు యొక్క సగటు బడి ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్ టు 10 km/h, V2 20 km/h, V3 60 km/h. ఇక్కడ సగటు బడికి అంటే మనకు మరి 3 V1 V2 V3 బై V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1. ఓకే, ఇక్కడ 3 ఇంటూ V1 అంటే 10, 20, 60. ఇక్కడ V1 V2 అంటే 20 ఇంటూ 10 200, V2 V3 అంటే 1200. మరి అదేవిధంగా నెక్స్ట్ V3 V1 అంటే 600 అవుతుంది. ఇక్కడ 3 ఇంటూ 10 30 ఈక్వల్ టు 1200 బై ఇక్కడ మనకు మొత్తం కూడా 2000 అవుతుంది. 0 క్యాన్సిల్ అవుతుంది. ఓన్లీ మనకు 6 3 18 అవుతుంది. 18 km/h. ఓకే, ఈ 18 km/hని మీటర్/సెకండ్లోకి మార్చాలి కాబట్టి 1 కిలోమీటర్కి మనకి 1000 మీటర్స్ బై అవర్ అంటే మనకు 3600 కాబట్టి సెకండ్స్ కాబట్టి 0 0 0 0 2 10 15 2 10 2 18 36 కాబట్టి 5/18 మీటర్/సెకండ్ అవుతుంది. ఈ 18 పోతే మనకు సగటు బడి ఎంత వస్తుందంటే 5 మీటర్/సెకండ్ అవుతుంది. నెక్స్ట్ మరి ఒక తుపాకీ గుండు 150 మీటర్/సెకండ్ బడితో ప్రయాణిస్తూ చెట్టును తాకి 3.5 సెంటీమీటర్ దూరం నుంచి దూసుకుపోయి ఆగింది. చెట్టు కాండంలో గుండు త్వరణం పరిమాణము చెట్టును తాకిన తర్వాత గుండు ఆగిపోవడానికి పట్టిన కాలం ఎంత అని కడుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ U ఈక్వల్ టు 150 మీటర్/సెకండ్, D 3.5 సెంటీమీటర్స్. ఈ సెంటీమీటర్స్ని మరి మీటర్లోకి మారిస్తే 3.5 ఇంటూ 10⁻². మరి చెట్టును తాకిన తర్వాత కొంత దూసుకుపోయిన తర్వాత శూన్యం అవుతుంది కాబట్టి V² - U² ఈజ్ ఈక్వల్ 2AS. 0² - 150² ఈజ్ ఈక్వల్ 2A. S అంటే D కాబట్టి 3.5 ఇంటూ 10⁻². మనము ఏని ఇక్కడనే ఉంచేసి అన్ని యువతలు తీసుకొస్తే -22 500 బై మరి 0.7 అవుతుంది. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 3.214 ఇంటూ 10⁵ మీటర్/సెకండ్ అవుతుంది. నెక్స్ట్ అదే సెకండ్ కాలం T. మరి సెకండ్లో మనం ఏం కనుక్కోన్నాడు? కాలాన్ని కనుక్కోన్నాడు కాబట్టి మరి ఇక్కడ మనకి T ఈజ్ ఈక్వల్ V - U/A 0 - 150 బై 3.214 ఇంటూ 10⁵ ఏ కాబట్టి ఏ వాల్యూ వచ్చింది కాబట్టి. ఓకే, మరి దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 4.67 ఇంటూ 10⁻⁴ సెకండ్స్ వస్తుంది. అంటే పట్టిన కాలం 4.67 ఇంటూ 10⁻⁴ సెకండ్ అని చెప్పవచ్చు. ఇక్కడ క్షితియంతో 45 డిగ్రీల కోణంతో ప్రక్షిప్తం చేసిన ప్రక్షేపకం చేరే గరిష్ట ఎత్తు దాని వ్యాప్తిలో 4వ వంతు ఉంటుందని చూపండి అని అడుగుతుండే. ప్రక్షేపకం యొక్క గరిష్ట ఎత్తు H ఈజ్ ఈక్వల్ టు U² sin² θ/2g. వ్యాప్తి R ఈజ్ ఈక్వల్ టు U² sin 2θ/g. ఇక్కడ మనకు ఎన్ని డిగ్రీల కోణం చేస్తుందండి? 45 డిగ్రీస్. ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు U² sin 2 ఇంటూ 45/g, U² sin 90/g, sin 91 కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు U²/g అవుతుంది. మరి అదేవిధంగా H ఈజ్ ఈక్వల్ టు U² sin² θ/2g తీసుకుంటే ఇక్కడ మనకు U² sin² θ అంటే 45/2g. మరి ఇక్కడ U²/2g కామన్ తీస్తే sin² 45 కాబట్టి sin 45 1/√2 దీనికి స్క్వేర్ ఉంటుంది.
స్క్వేర్ ఉంటే ఏది మనకు అదేవిధంగా ఇప్పుడు 1/2 అవుతుంది కాబట్టి 1/2 ఇంటూ 1/2 1/4 అవుతుంది, యూ స్క్వేర్ బై జీ అవుతుంది. ఓకే, ఇక్కడ 1/4 ఇంటూ యూ స్క్వేర్ బై జీ అంటే ఏంటి, మనకు ఆర్ అని తెలుసు కాబట్టి 1/4 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు r/4 అవుతుంది. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుందండి, r/4 అవుతుందని చెప్పవచ్చు. ఏమడిగిండు, గరిష్ట ఎత్తు దాని వ్యాప్తిలో 4వ వంతు ఉంటుంది. క్షితిజంతో 30 డిగ్రీలు 60 డిగ్రీలు చేసే దిశలలో ఒకే బిందువు నుంచి 2 బంతులను ప్రక్షిప్తం చేశారు. ఆ 2 బంతులు ఒకే ఎత్తును చేరితే ఒకే వ్యాప్తిని కలిగి ఉంటే వాటి తొలివేగాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. θ1 30, θ2 60. గరిష్ట ఎత్తు సూత్రము u1² sin² θ/2g కాబట్టి h2 = u2² sin 60. ఇక్కడ మనకు ఇదైతేనేమో మనకి ఇక్కడ θ1 కాబట్టి θ1 = 30, అదే θ2 = u2² sin². ఇక్కడ u1² sin² θ1 θ1 అంటే 30 degrees by 2g. అదే h2 = u2² sin² θ2 అంటే 60 కాబట్టి 60/2g. ఇక్కడ h1 = h2 కాబట్టి u1² sin² 30/2g u2² sin² 60/2g. ఓకే, 2g పోతుంది. u1/u2² sin² 60/sin² 30 తీసుకుంటున్నాం. మరి sin² 60 అంటే మనకు sin 60 √3/2, మరి √3/2 2/1/2 కాబట్టి మరి ఇక్కడ మనకు ఈ స్క్వేర్కి ఇది పోతుంది, 2 ఇది 4 √3/4/1/4. ఈ √3కి 2 స్క్వేర్ పోయింది, 3/4 ఇంటూ ఇది పైకి వస్తే 4/1 అవుతుంది, 4 పోతే 3/1 అవుతుంది. ఓకే, ఇక్కడ u1² ఉంది కాబట్టి u2² ఉంది కాబట్టి u1:u2 మనకి √3:1 అవుతుంది. మరి అదే 2 వస్తువులు ఒకే వ్యాప్తిని కలిగి ఉన్నాయనుకుంటే r1 = r2 కాబట్టి u1² sin 230/g u2² sin 2 × 60/g u1² ఇది యువతలకు వస్తే u1²/u2² sin 120/sin 60. sin 120ని cos 30గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ మనకు sin 60 కాబట్టి cos 30 √3/2 cos 60 sin 60 √3/2 √3/2 క్యాన్సిల్ అయితే 1 u1:u2 ఏమవుతుందండి 1:1 అవుతుంది. ఎందుకంటే u1² ఉంది కాబట్టి ఒకవేళ మనకి √1 కాదు అవుతుంది కాబట్టి √1 1 కాబట్టి మనకి u1 u2 ఏమవుతుందండి 1:1 అవుతుందని చెప్పవచ్చు.